ఆ రాష్ట్రంలో ఏం ఆశలు లేనటువంటి రాష్ట్రంలో ఒక పిసిసి అధ్యక్షులకి అపాయింట్మెంట్ ఇచ్చిండు కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఆ ముఖ్యమంత్రికి మాత్రము రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎందుకు ఇస్తలేడు? దేనికోసం ఇస్తలేడు? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడింది? నేను ఒక విషయము 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ చెడింది అంటే రాహుల్ గాంధీ పాపం చాలా అమాయకుడు. రాహుల్ గాంధీ చాలా అమాయకుడు. బాగా నమ్మిండు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి మనోడే, నేను ఎట్ట చెప్తే అట్టనే వింటాడు రేవంత్ రెడ్డి, నా నమ్మిన బంటు, నేను ఏం చెప్తే అదే చేస్తానని అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఎంత కన్నింగ్ రాజకీయం చేస్తాడు, ఏ రకంగా వాడుకొని రాజకీయాలకు ఏ రకంగా దాన్ని అది చేస్తాడు, ఎవరెవరిని ఎట్ టైంలో రాజకీయాలకు ఎట్లా యూజ్ చేసుకుంటాడు అనేది క్లియర్గా అర్థమైపోయింది. రాహుల్ గాంధీకి ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు. రాహుల్ గాంధీ ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం నా మనిషే, రేవంత్ రెడ్డి కంప్లీట్గా నా మనిషే, నేనేం చెప్తే అదే వింటాడు అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి సైమల్టేనియస్గా ఏం చేసిండు? ఇటు ఆర్ఎస్ఎస్ని, ఇటు బీజేపీని, ఇటు మోడీని, ఎలాగో ఆయనకు ఉన్నటువంటి సిబిఎన్ పచ్చరక్తమే కదా ఎట్లాగో ఆయనని, ఇలా అందరినీ సైమల్టేనియస్గా మేనేజ్ చేసుకుని వచ్చేయండి. కేసీఆర్ను ఓడించాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ను ఓడించాలని ఇంతమంది బలం తీసుకున్నాడు. ఇదంతా కూడా పాపం ఈయనకు తెలియదు రాహుల్ గాంధీకి. అమాయకుడు నిజంగానే, మరి ఆయనను జాతీయ స్థాయిలో పప్ప అంటారు. మరి అంత అమాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మిండు. నమ్మి ఎంతమంది పోటీ పడ్డా ముఖ్యమంత్రి పదవికి, ఎంతమంది అది పడ్డా ఆయన ఇంతకుముందుకు మంత్రి పదవి చేసేటువంటి అనుభవం లేకపోయినా ఆయన మీద ఆరోపణలు ఉన్న పట్టుబట్టి మరి రేవంత్ రెడ్డిని సీఎం చేసిండు. ఇదే రాహుల్ గాంధీ సీఎం చేసిండు. రాహుల్ గాంధీ కనుక నో అని చెప్పేసి బట్టి విక్రమార్కకో, ఉత్తమ్ కుమార్ రెడ్డికో, దామోదర్ రాజనరసింహకో, దుద్దిల శ్రీధర్ బాబుకో కనుక మంత్రి పదవి ఇచ్చుంటే, ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే ఇలా కథ వేరే తిరిగి ఉంటుండే. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇక్కడ గొంతులో వెలక్కాబెట్టే ఉండే పరిస్థితి. ఎందుకంటే దామోదర్ రాజనరసింహకి ఇచ్చిన ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే అంతా ఈ రేంజ్లో ఫైట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి స్కోప్ ఉండకపోతుండే. అట్ ద సేమ్ టైం బట్టి విక్రమార్క కూడా ఒక దళితుడు, ఆయనకు కూడా ముఖ్యమంత్రిని చేస్తే ఆయనను ఈ రేంజ్లో ఫైట్ చేయడానికి స్కోప్ ఉండకపోతుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాయలిస్టు, కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన ఉన్నాడు ఫస్ట్ నుంచి. కాబట్టి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే ఆయన కొంత సౌమ్యుడు, పెద్ద ఎక్కడ కాంట్రవర్సీలకు పోడు, సజావుగా సాగిపోతూ ఉండే. గవర్నమెంట్కి ఇంత, ప్రతిపక్షానికి ఇంత స్కోప్ ఉండకపోతుండే, ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వచ్చేది కాకుండే. ఇక దుద్దిల శ్రీధర్ బాబు ఆయన గురించి పెద్దగా మనము అది ఆయన రాజకీయం కూడా కొంత స్మూత్గానే ఉంటుంది. ఆయనది అది అవుతుండే. అంటే రాజకీయం మళ్ళీ నియోజకవర్గం వరకు వేరే తిరుగుంటుంది. వాళ్ళ తమ్ముడు షీన్ బాబు ఆ రచకాలు వేరు. కానీ లార్జర్ స్కేల్లో చూసినప్పుడు ఇంత దూకుడుగా, ఇంత దుందుడుగా పోయేటువంటి అవకాశం ఉండకపోతుండే. కానీ రాహుల్ గాంధీ ఏం చేసిండు? నమ్మిండు. అరే మనల్ని వేస్తేనే మనకు కరెక్టు, రేవంత్ రెడ్డే ఉండాలి, రేవంత్ రెడ్డి ఫ్యూచర్లో మనకు పార్టీకి బలం అవుతాడు అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు నుంచే మోడీతో టైప్లో ఉన్నాడని, ఆర్ఎస్ఎస్తో టైప్లో ఉన్నాడని, చంద్రబాబుతో టైప్లో ఉన్నాడని, దాంట్లో భాగంగానే ఇక్కడ బీజేపీ అధ్యక్షుని మార్చిరని, దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు ఏపీలో తెలంగాణలో పోటీ చేయలేదని, దాంట్లో భాగంగానే ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ను గెలిపించడం కోసం పనిచేసినాయని, ఇవన్నీ తెలుసుకోలేకపోయాడు పాపం అమాయకుడు రాహుల్ గాంధీ. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నాడు? గెలిచినాక, కుర్చీలో కూర్చున్నాక, మోడీతోని మీటింగులు పెట్టుకున్నాక, మోడీ తెలంగాణకు వచ్చి నువ్వు బడే బాయిని, సోటే బాయిని, మనం ఇద్దరం కలిసి అలాయి బలాయిలు తీసుకోవాలి, ఆలింగనాలు చేసుకోవాలని చెప్పినాక, అలాగే మోడీకి అదానితో చేతులు కలిపినాక, అదానితోటి 12,400 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నాక, 100 కోట్ల రూపాయలు విరాళం తీసుకున్నాక, అప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారము, రేవంత్ రెడ్డి ఎవరి చేతుల్లో ఉన్నాడు, ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాడు అనేది రాహుల్ గాంధీ అంత లేట్గా తేరుకున్నాడు. దాంతో అప్పటి నుంచి ఇక అసలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దగ్గరికి కూడా రాణిస్తలేడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఎంత చేస్తే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? దానివల్ల ఏంది యూజు? నువ్వు ముఖ్యమంత్రి చేసేటువంటి అంశంలోనే ఆలోచించాల్సి ఉండే. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్నా వద్దా అనేది ముందే ఆలోచించుండి, నువ్వు బాగా కష్టపడ్డావు తమ్మి, నువ్వు కష్టపడలేదు అనలేదు, నువ్వు పిసిసి అధ్యక్షునిగా ఉండి పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడ్డావు, నువ్వు ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయి, నీకు ఇంకా ముఖ్యమంత్రిగా అర్హత లేదు, ఎందుకంటే నువ్వు మంత్రిగా కూడా పనిచేయలేదు కనీసము,
నీకు దుందుడికి ఎక్కువ ఉన్నది, కాబట్టి నువ్వు ఒక 2 years వెయిట్ చేయి, 2 years బట్టి విక్రమార్కనో ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పేసి ముందు వాళ్ళకు అవకాశం ఇచ్చి 2 years తర్వాత ఆయనకి ఇద్దరు కదా, కొంత అనియమరిగి ఉంటుండే, వ్యవహారం వేరే తిరిగి ఉంటుండే. ఈయనకు హోంమంత్రో లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రో ఇట్లాంటివి ఇచ్చి ఉంటే బాగుంటుండే, గౌరవప్రదంగా ఉంటుండే. కాంగ్రెస్ కూడా ఒక ఎంత ఆవేశంగా వచ్చినా కానీ కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందిరా అని అనుకుంటుండే. కాంగ్రెస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత రాకపోతుండే, ప్రభుత్వం మీద కూడా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి చేసే తలతిక్క నిర్ణయాల వల్లనే ఈ వ్యతిరేకత వస్తుంది తప్ప ఆయన లూజ్ టంగు, ఆయన బూతులు, ఆయన వ్యవహార శైలి ఇవన్నిటి కారణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చింది. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే బట్టి విక్రమార్కనో, అదే దామోదర నరసింహనో గతంలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి వ్యక్తులు కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే కథ వేరే తిరిగా ఉంటుండే. ఇట్లా ఉండకపోవు, కొంత బీఆర్ఎస్ కూడా ఇంత స్కోప్ ఉండకపోవు. ఇప్పుడు పక్కన ఏపీ ఉన్నది, ఏపీలో జగన్ ఇప్పుడు అగ్రెసివ్గా ముందుకు పోదామన్నా కానీ ఆయనకు సరైన అవకాశాలు ఇంకా రావట్లేదు ప్రభుత్వం తరఫు నుంచి. ప్రభుత్వం ఇంకా ఆ అవకాశాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఆరితేరినటువంటి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన సనాతని అని చెప్పేసి కొంత దూకుడుగా వ్యవహరించినా కానీ చంద్రబాబు ఫేస్నే చూస్తారు తప్ప పవన్ కళ్యాణ్ ఫేస్ని చూడరు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పెద్ద ఆయనే చూసుకుంటున్నాడు, ఆయన చేతిలో నడుస్తుంది అనేటువంటి వ్యవహారం ఉంటుంది. కానీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ దుంకుతా ఉన్నాడు, ఎగురుతా ఉన్నాడు, కానీ ఇంటర్నల్గానే నడుస్తూ ఉంది. కానీ వైసీపీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి ఇంకా బలమైనటువంటి అస్త్రశస్త్రాలు ఏవి కూడా దొరకడం లేదు. అక్కడ ప్రజల్లోకి బలంగా ఈ అంశాన్ని తీసుకొని పోదామనేటువంటి అంశం ఇంకా క్లియర్గా దొరకడం లేదు. ఎందుకంటే అక్కడ ఒక అనుభవం ఉంది కాబట్టి, ఒక అనుభవం అయినటువంటి వ్యక్తి ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలు ఇంకా నమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడిని, టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. కానీ ఇక్కడ అట్లా పరిస్థితి లేదు తెలంగాణలో. రేవంత్ రెడ్డికి అనుభవాలేమి, రేవంత్ రెడ్డి దూకుడు, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద బొక్క అవుతా ఉంది. ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఊరలకు పోతే జనం ఉరికించుకొచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు అట్లా ఉంది అంటే ఆ రేంజ్కి తీసుకొచ్చింది. నేను రేపు సర్పంచ్ ఎన్నికల్లో కూడా నేను ఊర్లకు పోయినప్పుడు ఒక రైతు నా కారు ఎక్కిండు. నేను ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోతుంటే నా లిఫ్ట్ ఆయన అంటే నేను ఆపితే కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ, నేను ఫస్ట్ నుంచి రికార్డ్ చేయలే. నార్మల్గా అడిగిన పోతుంటే ఏం పేరే, ఏ ఊరే, ఏంది కథ అని మాట్లాడినాక అడిగితే ఆయన తిట్ట కూడా తిడుతూ ఉన్నాడు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. ఇక అవి చెప్పలేము ఆ మాటలు. కొంచెం ఊరలో ఎట్టుంటారు మనుషులు, రైతులు గట్టిగా ఉంటారు, అంటే జర మోటుగా మాట్లాడుతూ ఉంటారు, స్వచ్ఛంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆయన కొంచెం గట్టిగా తిట్టిండు. అట్లా అంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు. రేపన్నా సర్పంచ్ ఎన్నికలలో ఏమైనా ఉంటుందా అంటే కాంగ్రెస్ ఓడేయని ఆయన బుద్ధి ఉన్నాడైతే, ఈ తెలుగునైతే ఓడేయడు, రైతులైతే అసలే వేయొద్దు, రైతులను ఎట్ట ముంచిండు, ఆగం చేసిండు, ఏం చేసిండు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొచ్చిండు కొడుక, అప్పుల పాలైన. ఇప్పటికి నాకు 10 ఎకరాల భూమి ఉంది, ఆ పెద్ద మనిషికి 10 ఎకరాల దాకా భూమి ఉందంట. 10 ఎకరాల పెట్టుబడి ఒకవేళ కేసీఆర్ ఇచ్చంటే 5,000 ఇస్తే ఒకసారికి 50,000 అకౌంట్లో పడుతుండే. ఆ 50,000తోనే ఆ రైతు చాలా ఎలాంటి చీకుచింత లేకుండా నిమ్మలంగా వ్యవసాయం చేసుకుంటుండే. ఇప్పుడు ఆ 10 ఎకరాల సాగు కోసము ఇప్పుడు ఈయన ప్రతిసారి 50,000 బయటికి వెళ్ళి తేవాల్సి వస్తుండే. 50,000 ఇంకెక్కువనో, ఒకవేళ ఇంకెక్కువ అయితే మాత్రం ఆ 50,000 తోడవుతుండే వీళ్ళకి. ఇప్పుడు మొత్తానికి ఆగమైపోయింది. వచ్చే పంట ఇప్పుడు రైతు బంధు పేరుతోటి రైతుకు ఒక 50,000 రూపాయలు వచ్చినాయి అంటే ఒకవేళ పంట సరిగ్గా వండకపోయినా కానీ ఆ రైతు అధైర్యపడడు, కొంత ఇబ్బంది పడడు. ఎందుకంటే బయటికి వెళ్ళి అప్పు తెలియదు కదా, పోతే పాయ శీతాలం పోతే పోయింది రమ్మ సంతారి, ఇక నష్టం వస్తే ఏం చేస్తామని అనుకుంటాడు. కానీ అప్పుల పాలు కాడు కదా రైతు. ఇవాళ ఏమవుతుంది, రైతు బంధు రాకపోయేసరికి అప్పు బయటికి వెళ్ళి తేవాల్సి వస్తుంది. ఇచ్చినోడు ఊకుంటాడా? ఇప్పుడు కేసీఆర్ ఏమో మళ్ళీ రిటర్న్ ఇచ్చేది లేకుండా రైతు బంధు ఇస్తుండే. ఇప్పుడు అప్పు బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఆ ఊకుంటాడా? 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, మిత్తి మీద మిత్తి, అది పాపం లెక్క పెరిగిపోతూనే ఉంటుంది. నువ్వు పంట పండకపో ఏడాది నాడు అది కట్టాల్సిందే, మిత్తి పైసలన్నా కట్టాలి, లేకపోతే చివరికి 50,000 తెచ్చుకుంటే. సో ఇట్లా ఈ రకంగా జరుగుతూ ఉంది వ్యవహారం. ఇట్లా రైతులు మొత్తం ఆగమాగమయ్యారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే ఊరల్లా భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం ఇదే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి వ్యవహార శైలే, ఆయన తలతిక్క నిర్ణయాలే. చెప్పడమేమో పొడుగు మాటలు చెప్పి ఇంత పొడుగు మాటలు చెప్తాడు, ఊరంతా వినపడతట్టు, దేశమంతా వినపడతట్టు. ఇది చేస్తా, 15వ తారీఖు నాడు మాఫీ చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి చేసేటిదేమో ఆరోగ్యించంత పని. అది ఎవరికి కనపడదు, ఎవరికి చక్కగా రాదు. ఒక ఊర్లో 100 మంది రైతులు ఉంటే 10 మంది రైతులకు మాఫీ చేసేసిన అని చెప్పేసి ప్రచారం చేసిండు. కానీ 90 మంది రైతులు ఊకుంటారా? మరి మాకెందుకు చేయలేదురా, ఎందుకు చేయలేదంట, ఆ బ్యాంక్ కాడికి పోతే ఆఫీసర్ అంటాడు, ఆఫీసర్ కాడికి పోతే బ్యాంక్ అంటాడు, తిరిగి వాళ్ళకి యాస్టకు వస్తూ ఉంది.
ఈ రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మీద ఆడనోయడన అభిమానం ఉన్నా కానీ ఈ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి వల్ల మొత్తం ఆ పార్టీ మొత్తం బొందబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా ఊర్లలో. ఇటు ఓవైపు అదానీతోటి చేతులు కలపడం, బీజేపీతో చేతులు కలపడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం మీద రాహుల్ గాంధీ చాలా లేట్గా తేరుకున్నాడు. దాంతో అప్పటి నుంచి ఆయన దగ్గరికి రాణిస్తలేడు. అప్పుడే కనుక ఆదిలోనే కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యకపోతే ఇలా బీజేపీకి అస్త్రశస్త్రాలు ఇచ్చినోడు కాకపోతుండే. ఈయన ఊరంతా తిరిగి దేశమంతా తిరిగి అదానీ మోడీ ఒక్కటే, ఇద్దరు కలిసి దేశాన్ని దోసుకుంటుర్రు, ఇగో ఇటు జరుగుతుందని చెప్పేసి ఈయన ప్రచారం చేసి వస్తాడు. అదే అదానితోటి ఇదే రేవంత్ రెడ్డి చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ బలహీనతని అది చేసేస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యతిరేకిస్తుందో దాన్ని ఇక్కడ బుగ్గిపాలు చేస్తాడు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి నచ్చడం లేదు. మరి పోనీ ఇప్పుడు రాహుల్ గాంధీ నచ్చినప్పుడు ఎందుకు ఆగుతున్నాడు? మరి ఈయన తీసేయచ్చు కదా, ఈయన ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దింపొచ్చు కదా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ధైర్యం సరిపోతలేదు. రేవంత్ రెడ్డిని దింపుతందుకు ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే మోడీతోటి అందరితో అంటగాగి ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దింపిరనుకో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం కొలాప్స్ అయిపోతుంది. సరే రేవంత్ రెడ్డి మోడీకి సహకరించినా, బీజేపీకి సహకరించినా, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో అంటగాగినా పేరుకు మాత్రం ఈడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, ఇక ఆ పేరు లేకుండా కూడా పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని దింపేసి అనుకో రాహుల్ గాంధీ ఏం చేస్తారో ఆయన మోడీ దగ్గరికి పోతాడు. అన్నా నేను ఆయన ఎట్లా బడే బాయే కదా రేవంత్ రెడ్డికి, బడే బాయ్ నేను ఒక 20 మందినో 30 మందిని ఎత్తుకొస్తా, నీ దగ్గర 8 మంది ఉన్నారు కదా, ఆ కేసులు ఈ కేసులు పెట్టి, ఈడీ కేసులు ఆ కేసులు ఈ కేసులు పెట్టి ఆ బీఆర్ఎస్కి వెళ్ళి 10 మందిని, ఇళ్ళకి వెళ్ళి 10 మందిని, అటు ఇటు ఇంతమందిని గుందుకరా, ఇక నేను ప్రభుత్వాన్ని వెళ్తా, ఇక ఊరికే నేను ఢిల్లీకి పంపిస్తుంటే మూటలో అలాకేం పంపిస్తే డైరెక్ట్ నీకు గుజరాత్కే పంపిస్తా అని చెప్పేసి డీల్ సెట్ చేసుకుంటాడు కావాలంటే. సో అందుకనే భయపడతా ఉన్నాడు రాహుల్ గాంధీ ఇప్పుడు నేను దింపుతందుకు. దింపలేడు, అంత ఈజీ కాదు, అంత ఆషామాషి వ్యవహారం కాదు. అసలు ఒక కంబం మీద పోయి పడ్డదనమాట మన బట్ట, దాని అట తీసుకోవాలి, మెల్లగా తీసుకోవాలి, ఆ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ. చాకచక్యంగా ఎట్లా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలి, ఆయన ముక్కుకు తాడెట్టేయాలి, ఏ రకంగా వేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా అయ్యే లోపల పుణ్యకాలం గడిచిపోతుంది, కాంగ్రెస్ పార్టీ శాంతం ఆకిపోతుంది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అందుకే రాహుల్ గాంధీ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. సీతక్కకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు, బట్టి విక్రమార్కకి ఇచ్చిండు, ఆందాంకెత్తుకు ఏ పదవి లేదు, విహెచ్ గారికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు ఇదే రాహుల్ గాంధీ. కానీ రేవంత్ రెడ్డికి ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు? ఇక ఇది మొత్తం కారణం అంతా, ఇది రీజన్ అంతా ఇదన్నమాట.